సో ఎందుకు ఎండోమెట్రియల్ పాలిప్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి గర్భసంచి లోపలి పొరలోనే పిండం వచ్చి అతుక్కోవాలి. అంటే అది ఐవీఎఫ్ అవనివ్వండి, ఐయుఐ అవనివ్వండి, ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యేది గర్భసంచి లోపలి పొరలో. సో ఈ లోపలి పొరలో చిన్న చిన్న ఫ్లెషీ గ్రోత్స్ గనక ఉంటే అది ఇంప్లాంటేషన్ అవ్వడాన్ని ఇబ్బంది కలిగించవచ్చు. సో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. రెండవది ఏంటంటే, ఇలా ఎండోమెట్రియల్ పాలిప్ ఉండటం వల్ల గర్భసంచి లోపలి పొరలో ఎన్వైరన్మెంట్ అంతా మారుతుంది కాబట్టి దానివల్ల కూడా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తగ్గి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ పాలిప్స్ ఎప్పుడైతే గర్భసంచి లోపల ట్యూబుల్కి ఎంట్రీ అంటే ఆస్టియా అని అంటాం అనమాట, ఆ ఏరియాలో ఉండి ట్యూబ్ని కనుక బ్లాక్ చేస్తే స్పర్మ్స్ న్యాచురల్ ఆర్ ఐయుఐలో మనం ట్రై చేసినప్పుడు స్పర్మ్స్ కింద నుంచి ట్యూబ్లోకి వెళ్ళటానికి కూడా అబ్స్ట్రక్షన్ కాజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, సర్విక్స్ దగ్గర ఇలాంటి పాలిప్స్ ఉన్నప్పుడు అవి కూడా ఆ గర్భాశయ ద్వారాన్ని బ్లాక్ చేసినప్పుడు కూడా స్పర్మ్స్ పైకి వెళ్ళటానికి కష్టంగా ఉండి ఇన్ఫర్టిలిటీ రావచ్చు.